వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధః ప్రతిబద్ధయేత్ జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. అబ్బా, ఎన్ని రోజుల నుంచి ఈ కళ అనుకుంటున్నామండి శ్రీశైలం వెళ్ళాలని. లాస్ట్ కైతే ఇద్దరం సక్సెస్ఫుల్, గ్రాండ్ సక్సెస్ అని చెప్పొచ్చు. కరెక్ట్. యాక్చువల్గా చిన్న చిన్న అవి ఇంకా మిగిలిపోయినా కూడా మాక్సిమం 95% ముగించుకోగలుగుతాము. కరెక్ట్. ఇంకా చిన్నవని కాదు, మేజర్ 2 ఉన్నాయి. అవి ఎప్పుడు ఆ శివయ్య మనకి ఎప్పుడు అనుగ్రహిస్తే అప్పుడు వెళ్ళి దర్శించుకుందాం. ఇప్పుడైతే మనం వచ్చేసాము మన కమ్యూనిటీ రిలేటెడ్ స్టే. ఓకే, సో లైక్ బెంగళూరు నుంచి మేము నైట్ స్టార్ట్ అయ్యాము. మనం ఆల్రెడీ ఒక షార్ట్ వీడియోలో చెప్పేసాము. సో మార్నింగ్ ఒక 10 o'clock అలా రీచ్ అయిపోయాము. సో రీచ్ అయిన తర్వాత మేము త్వరగా ఫ్రెష్ అప్ అయిపోయి ఒక ఆటోనైతే పట్టుకున్నాము నంది సర్కిల్ దగ్గర. సో వాళ్ళు మనకి ఇన్ని ప్లేసెస్ కవర్ చేస్తాము ఈ రోజునైతే చెప్తారు. సో ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, సాక్షి గణపతి దగ్గరికి అయితే మనం వచ్చేసాము. సో సాక్షి గణపతి దగ్గర ఫస్ట్ యాక్చువల్ ప్రాసెస్ ఏంటి అంటే, మనం శ్రీశైలం వచ్చాము అనేసి సాక్షిగా ఆయన నిలబడతారు. రేపు పొద్దున శివుడు కానీ పార్వతి కానీ లేదా ఎవరైనా సరే వీళ్ళు వచ్చారా లేదా అని మనల్ని అడిగినప్పుడు ఆయన నిలబడి లేదు వీళ్ళు వచ్చారు అని మన కోసం నిలబడి చెప్తారనమాట. సో అది ఇక్కడ ఉన్నటువంటి స్థల పురాణం కానీ లేదా ఈ సాక్షి గణపతి యొక్క విశిష్టత. సో దీనికోసం అయితే మేము వచ్చేసాం. కాకపోతే వెళ్ళినప్పుడు సాటర్డే సండే కావడంతో చాలా రష్ అనిపించేసింది మాకు. బట్ మనకు ఉన్నంత రష్లో మనము మాక్సిమం కవర్ చేసామంతా కూడా. ఇక్కడ లోపలికి తీసుకెళ్ళడానికి మొబైల్ కానీ లేదా వీడియో కానీ అలౌ లేనందువల్ల మాక్సిమం దూరం నుంచి మనం కవర్ చేసుకున్నాం. మీరు ఇక్కడ చూస్తే తెలుస్తుంది చాలా రష్ అయితే ఉన్నారనమాట. గణపతి మాత్రం చాలా అద్భుతంగా ఉంటారు. మేము ఒక 15-20 minutes స్టే చేసి దర్శనం కూడా ముగించేసుకొని ఇక తిరుగు ప్రయాణం అయితే స్టార్ట్ చేశాము. సో వీళ్ళు మాతో పాటు వచ్చారనమాట. ఆ రోజు వాళ్ళు కూడా పాపము మార్నింగ్ వచ్చి ఇక్కడ దర్శనం చేసుకున్నామని అయితే చెప్పారు. మనం వెనక కనపడేవాళ్ళు. ఇక్కడ ఒకసారి బయటకు వచ్చిన వెంటనే ఆ అడవులలో చుట్టుపక్కల ప్రాంతాల్లో దొరికేటువంటి దుంపలు కానీ మూలికలు కానీ ప్రతి ఒక్కటి మనం ఇక్కడైతే చూడొచ్చు. దీని యూస్ ఏమి ఏంటి అనేది మనకైతే తెలియదు. అక్కడైతే వాళ్ళని అడిగాము, క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. కాకపోతే క్లియర్ గా మనము ఈ వీడియోలో అయితే పెట్టలేకపోతున్నాం. కాకపోతే మీరు ఎప్పుడన్నా సరే వెళ్ళినప్పుడు శ్రీశైలంకి దీని గురించి తెలుసుకోండి. కొన్ని తినడానికి ఉన్నాయి, తెచ్చుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా తెచ్చుకోండి. మా ఫ్యామిలీలో ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంది మూలికల ద్వారా. సో బట్ ఏదైనా సరే ఎప్పుడైనా సరే క్లియర్ గా మనము తెలుసుకొని మాత్రమే దాని గురించి వెళ్ళాలన్నమాట. ఇక్కడైతే కంప్లీట్ చేసుకున్నాము. ఈ ఆర్ట్ చూసారా, ఇది శ్రీశైలంలో చాలా ఫేమస్ అన్నమాట. వెళ్ళినటువంటి ప్రతి ఒక్క కారు కానీ లేదా ఓన్ వెహికల్స్ ఇవన్నీ వేసుకుంటారు అనేది ఇక్కడ చూసామన్నమాట. ఇక నెక్స్ట్ అయితే మనం స్టార్ట్ అయిపోతున్నాము శిఖర దర్శనం. కరెక్ట్. శిఖర దర్శనానికి కూడా సేమ్ ఆటో వాళ్ళే పిలుచుకెళ్తారు అనమాట. అరౌండ్ ఒక మనకి 5 places 150 rupees చార్జ్ చేస్తారు. మాక్సిమం 200 rupees. శిఖర దర్శనానికి అయితే వచ్చేసాం. ఇక్కడ శిఖర దర్శనం అప్పుడు కూడా 20 rupees టికెట్ అయితే ఉండండి. సో అది తప్పకుండా తీసుకోవాలి. ఇక్కడే ఆ కౌంటర్ అయితే ఉంటుంది. చెప్పాను కదా ఇందాక, రష్ అయితే చాలా ఎక్కువగా ఉండింది. ఇక్కడ యాక్చువల్ గా మాకు టైం ఎక్కువ తీసుకోండి. అది శివాలయంలో దర్శనం కంటే కూడా శిఖర దర్శనానికి టైం ఎక్కువ తీసుకుంది అనమాట. ఇక్కడ శిఖరేశ్వర దేవాలయం అనేది ఒకటి ఉంటుంది. అలాగే ఆ పైన చూస్తున్నారు కదా, అదే శిఖరంలో ఉన్నటువంటి నందీశ్వరుడు. 20 rupees మనము నంది మధ్యలో నుంచి ఆ శిఖరాన్ని దర్శించుకోవడం. కాకపోతే ఇంకా మనము టెక్నాలజీ అప్డేట్ అయ్యాం కాబట్టి అక్కడ టెలిస్కోప్ కూడా మనకి అవైలబిలిటీ ఉంది. దానికి సపరేట్ 10 rupees చార్జ్ చేస్తారు. 10 rupees ఏంలే అనుకోకండి, ఖచ్చితంగా చూడండి, చాలా డిఫరెన్స్ ఉంటుంది. కరెక్ట్. సో ఈ శిఖర దర్శనానికి మాత్రం మనం వెళ్ళినటువంటి టైం బాగలేదో ఏమో కానీ నియర్లీ మాకి 1.5 hours దాకా పట్టిందనమాట. జనాలు అయితే చాలా అంటే చాలా ఎక్కువగా ఉన్నారు. మేము వెళ్ళి వచ్చిన టైంలోనే నియర్లీ ఒక 500 members దాకా ఉండుంటారు. కాబట్టి మీరు ఎప్పుడన్నా ప్లాన్ చేసుకోవాలనుకున్నప్పుడు కాస్త వీక్ డేస్ లో ప్లాన్ చేసుకుంటే ఒకవేళ వీలైతే. వీక్ డేస్ అన్నామని మరి ఫ్రైడే మండే చేసుకోకండి, వెనస్డే థర్స్డే చేసుకోండి, బ్రహ్మాండం జరుగుతుంది దర్శనం. సో ఇందాక చెప్పినట్లుగా ఇక్కడ అదే చూడండి, శ్రీశైలంలో ఉన్నటువంటి మన శివాలయం. ఇక్కడ నుంచి మనకు క్లారిటీ కనిపించదు, బట్ పైనకి వెళ్ళి మనమైతే టెలిస్కోప్ ఇందాక చెప్పినట్లుగా అక్కడైతే ప్రొవైడ్ చేశారు. బట్ చాలా మంచి ఎక్స్పీరియన్స్ అనిపించింది మాకైతే. చూసారు కదా, ఇక్కడ బైనాక్యులర్ పెట్టారు.
శిఖర దర్శనము అంటే మనకి దేవస్థానంలో ఉన్న 4 గోపురాలు ఈ నంది చెవుల మధ్యలో నుంచి చూస్తే కనిపిస్తుంది, ఇక్కడికి మనం మోక్షం దొరుకుతుంది అని. బట్ ఇంకొకటి ఏముంది అంటే అక్కడ కలిశం కనిపిస్తే వాళ్ళకి ఇంకా మరో జన్మ ఉండదు, ఇంకా ఇంతటితో వాళ్ళకి అంతే అని చెప్తారనమాట. బట్ మేబీ అది రైట్ ఆర్ రాంగో తెలియదు, బట్ పురాణం అయితే అది ఉంది. బట్ ఈ దర్శనం అయితే ఖచ్చితంగా చేసుకోవాలి. కరెక్ట్. సో యాక్చువల్ గా ఇంతకు ముందు వేరే నంది ఉండేది ఇక్కడ, గింజలు వేసి నందిని తిప్పి తర్వాత చూసేవాళ్ళు. కాలక్రమేణా అది పాడవటం వల్ల మళ్ళీ ఫిక్స్డ్ నందిని అయితే ఇక్కడ ప్లేస్ చేశారు. ఇక్కడ మనము తర్వాత మరొక కాలభైరవుని చూడొచ్చు. ఇవన్నీ చాలా చిన్న చిన్న టెంపుల్స్. ఇందాక శిఖరేశ్వరం అని చెప్పాము కదా, అక్కడికైతే కెమెరా అలో లేదు కాబట్టి మేము బయట నుంచి దర్శనం చేసేసుకొని వచ్చేసాము. శిఖర దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. ఒక 100 స్టెప్స్ అయితే వెక్కాలి, దిగాలన్నమాట. కరెక్ట్. సో నెక్స్ట్ దగ్గరలో ఉన్నది హటకేశ్వరం. హటకేశ్వరం యొక్క మెయిన్ ఇంపార్టెన్స్ ఏంటి అంటే శివుడు ఒక కుండలో నుంచి పుట్టాడు. ఇక్కడ కుండలు చేసే వాళ్ళు ఆయన్ని ఆలయంలోకి అనుమతి చేయలేదు అన్నట్ల ఒక స్టోరీ ఉంది. దానివల్ల ఆయన చేస్తున్నట్టు కుండల్లో నుంచే ఆయన పుట్టాడు అని ఇక్కడ హటకేశ్వరము అని ఉందన్నమాట. ఇది కూడా లోపల మనకి అలవ్ లేదు వీడియో తీయడానికి, సో మనకు కుదరలేదు. సో ఇంకా నియర్ బై లలితాపీఠం కూడా ఉంది. అమ్మవారు చాలా చక్కగా ఉన్నారు, దర్శించుకొని. లలితాపీఠం చాలా మందికి తెలియకపోవచ్చు, అసలు ఏం డిఫరెన్స్ లేదండి. హటకేశ్వరం దేవస్థానం నుంచి ముందుకు వచ్చి అలా తల పైకి ఎత్తితే రైట్ సైడ్ మనకి పీఠం కనిపిస్తుంది. బట్ పక్కా దర్శనం చేసుకొని రండి, ఏది మిస్ చేయకండి. మేము వెళ్ళినప్పుడు అది రెనోవేషన్ లో ఉండింది అనమాట, కాబట్టి మాకి నార్మల్ గానే అయిపోయింది. తర్వాత ఇక్కడ చూస్తే మీరు క్లియర్ గా ఒక చిన్న యాగశాల లాగా ఉందన్నమాట. అది కూడా మనం దర్శనం చేసుకొని అయితే ముగిచ్చేసుకొని మళ్ళీ రిటర్న్ స్టార్ట్ అయిపోతుంది. నెక్స్ట్ ఇంకా పాలధార పంచదార. కాకపోతే ఇక్కడ హటకేశ్వరం గుడి ముందర ఒక చెట్టు అయితే ఉంటుంది. ఆ చెట్టు దగ్గర మనం ఏదైనా కోరుకొని కడితే గనక జరుగుతుంది అనేసి అయితే చెప్పారు. సో నెక్స్ట్ మనం స్టార్ట్ అయిపోతున్నాము పాలధార పంచదార. కరెక్ట్. సో దిగాలి, ఎంత ఛాలెంజింగ్ అనిపించిందో నాకు. ఏముందిలే ఒక 50 స్టెప్స్ ఉంటాయి అంతే కదా అనుకున్నా. దిగుతున్నా నా మోకాలు అయితే పట్టుకొని పోయినాయి, అంత ఎత్తున్నాయి ఒక్కొక్కటి. యాక్చువల్ గా ఇక్కడ ఇంకొక ఎక్స్పీరియన్స్ ఏంటి అంటే, ఇందాక మనం ఆల్రెడీ మన షార్ట్స్ లో చూసే ఉంటారు, ఒకవేళ చూడకపోతే మళ్ళీ వెళ్ళి ఒకసారి షార్ట్స్ చూడండి. అందులో ఒక చిన్న పండు మేమైతే చూపించాను అనమాట. దాన్ని గోరుకాయలు అంటారంట. ఆ గోరుకాయ స్పెషాలిటీ ఏంటి అంటే, మన గోరు తగిలితే పండుకి అది చాలా చేదైపోతుంది అని చెప్పారు. మన ముందర వెళ్తున్నారు కదా వీళ్ళిద్దరు, అక్కడ వాళ్ళు డైరెక్ట్ ఆ కాయని నోట్లోకి వేసుకొని వాళ్ళకి చేదు అవ్వటం వల్ల అక్కడ వాళ్ళు మీకు తెలియదురా అయ్యా అని చెప్పేసి వాళ్ళకైతే చెప్తున్నారు. వాళ్ళకి హిందీ కాబట్టి వాళ్ళకి అర్థం కాలేదు. సో మెయిన్ ఏంటంటే పాలధార పంచదార. సో పాలధార అంటే శివుడి లలాటం నుంచి కారేటువంటి ఒక ధార అని, పంచదార అంటే అందులో 5 ధారలు ఉంటాయని మనం ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాము. ఒకసారి మీరు కూడా చూడొచ్చు ఆ వీడియోని షార్ట్ లో. ఇక్కడ వీలైనంత వరకు కూడా చెప్పులు లేకుండా ఆ దారాల దగ్గరికి వెళ్ళి కాస్త ప్రోక్షణ చేసుకోవడం ఇట్లాంటివి చేసుకోండి. బట్ ఈ వాటర్ ఎక్కడి నుంచి వస్తుంది ఏంటి అనేది మాత్రం ఎవ్వరికి ఇంతవరకు తెలియదు. 365 days ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ సీజన్స్ మనకు వాటర్ అయితే ఫ్లో ఉంటుంది. బట్ రైనీ సీజన్ ఉన్నప్పుడు వాటర్ ఫ్లో పెరుగుతుంది. తర్వాత ఇక్కడ శంకరాచార్యులు కూడా విజిట్ చేశారు అని, ఆయనకు కూడా ఒక గుడి అయితే కట్టారు అక్కడ, అది కూడా మనం చూడొచ్చు. ఆ తర్వాత ఇంకాస్త ముందు మనకు తెలిసిందే కదండి, కొంతమంది కుర్రకారు ఫోటోలు తీసుకోవడం, వీడియోలు తీసుకోవడం అట్లాంటి ఉంటుంది అనేసి. కాకపోతే శ్రీశైలంలో ఉన్నటువంటి గొప్ప విశిష్టత ఏంటి అంటే, ప్రపంచంలో దొరికేటువంటి ప్రతి ఒక్క మందు మూలికలు అన్నీ కూడా ఇక్కడ దొరుకుతాయి, ఈ కొండ మీద దొరుకుతాయి అనేది ప్రశస్తి అయితే ఉంది. ఇక మనము ఈ పాలధార పంచదార కూడా కంప్లీట్ చేసుకున్నాం. అరౌండ్ ఒక 30 minutes పడుతుంది దిగి రావటానికి. ఇక ఆ రోజు మేము నైట్ దర్శనానికి బుక్ చేసుకున్నాము. ఆ విశేషాలు ఏంటో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాము. Stay tuned. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Bye bye.